ఈరోజు ఎస్ఎల్ జ్యుడిషియల్ సర్వీస్ అకాడమీలో మనం చదవబోయే కాన్స్టిట్యూషనల్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్. దీంట్లో ఏమైందంటే ఏకే గోపాలన్ని ఎయిర్పోర్ట్ అథారిటీస్ డిటైన్ చేస్తారు ప్రివెన్షన్ ఆఫ్ డిటెన్షన్ యాక్ట్ కింద. ఓకే, దీనికి గాను ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కింద సుప్రీం కోర్టుకి ఇతను వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు కోర్ట్ ఏం డిసైడ్ చేస్తుందంటే ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది ప్రొసీజర్ ఆఫ్ లా ద్వారా ఆ ప్రొసీజర్ మెన్షన్ చేసి ఈ డిటెన్షన్ అనేది ఖచ్చితం అంటే దెన్ హిజ్ రైట్ టు పర్సనల్ లిబర్టీ అనేది అఫెక్ట్ అయినట్టు కాదు. ఓకే, అంటే ఇతను ఇక్కడ ఏం చేశారు, డిటైన్ చేయడం వల్ల ఇతను పర్సనల్ లైఫ్ అండ్ లిబర్టీ ఏవైతే ఇతనికి ఫ్రీడమ్స్ ఉన్నాయో అవి పార్ట్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వైలేట్ అయ్యాయని ఇతను ఫైల్ చేశారు. ఫైల్ చేసిందని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ ఏదైతే ప్రొసీజర్ ఆఫ్ లా కింద పార్ట్ అయితే ఈ ప్రివెంటివ్ డిటెన్షన్ అనేది దట్ డస్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్స్ అని చెప్పింది. మళ్ళీ 28 years తర్వాత మేనకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో ఈ రైట్ టు పర్సనల్ లిబర్టీకి మళ్ళీ క్వశ్చన్ రైజ్ అయిందనమాట. ఏమని రైజ్ అయింది మేనకా గాంధీ కేసులో, మేనకా గాంధీ అనే వ్యక్తి షీ హ్యాస్ అప్లైడ్ ఫర్ ద పాస్పోర్ట్ అండ్ హర్ పాస్పోర్ట్ వాజ్ రిజెక్టెడ్. దానికి గాను షీ హ్యాస్ gone to the Supreme Court saying that is against her personal liberty to go to abroad. ఓకే, దానికి గాను కోర్ట్ ఏం మెన్షన్ చేసిందంటే ఎస్ పాస్పోర్ట్ గ్యారంటీ చేయడం ఒక ప్రొసీజర్ ఫర్ లానే, బట్ దట్ ప్రొసీజర్ ఆఫ్ లా అనేది ఇట్ షుడ్ నాట్ బి ఆర్బిటరీ, అన్బయాస్డ్ అండ్ ఇట్ షుడ్ బి ఈక్వల్ బిఫోర్ ద లా అని చెప్పి క్లియర్గా చెప్పింది అనమాట. సో దిస్ ఇస్ ఫర్ టుడే.